రాయలసీమలో 2024 ఎన్నికల్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల దెబ్బతిన్నది. అయితే కడప నియోజకవర్గం మీద గూడా మేము ఖచ్చితంగా పాగా వేస్తామని జెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పాగా వేసే అవకాశాలున్నాయా? ఏం లేదు. ఇప్పటికి ఎన్నికలు జరిగినా కడప జిల్లాలో 10కి 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆ రోజు జరుగుతున్న ఏంటంటే కనుక కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అభివృద్ధి రెండూ కూడా మేము చెప్పుకోవడంలో విఫలమయ్యాం. ఏదైతే అభివృద్ధి చేశామో ఈరోజు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ని ఆలయాల నిర్మాణం, ఎన్ని మనకు పోర్ట్లు, ఎన్ని మెడికల్ కాలేజీలు, ఇవన్నీ కూడా మేము చెప్పుకోవడంలో విఫలమయ్యాం. కేవలం సంక్షేమం ఒకటే మేము చేస్తున్నాము, అభివృద్ధి అనేది జరగడం లేదని ప్రజల్లో ఒక చిన్న పార్టీ బాధ, +1 కార్యకర్తలకు సరిగా సపోర్ట్ చేయలేదని ఈ రెండిటి వల్ల, ఈవీఎంల వల్ల మేమైతే ఓడిపోయామనుకుంటాం తప్పి ఆడికి కూడా 40% ఓటింగ్ షేర్ రావడం అనేది నిజంగా ప్రాంతీయ పార్టీల్లో నవ్వుతో భవిష్యత్తు. సురేష్ అందుబాటులో ఉంటాడా కార్యకర్తలు? తప్పకుండా ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను. పొద్దున మార్నింగ్ 5:30 to 8:30 మార్నింగ్ విజిట్, 10 to 4 ఆఫీస్లో ఉంటాను. ఈవినింగ్ 5 to 7 ఆఫీస్లోనే అందుబాటులో ఉంటాను.